భరణి నక్షత్రం గురించి సూక్ష్మ విశ్లేషణ అనేది చేద్దాం. తొమ్మిదవ హౌస్ కానీ లగ్నాధిపతి కానీ భరణి నక్షత్రంలో ఉంటే, అంటే తొమ్మిదవ హౌస్ అనేది ఇక్కడ, నైన్త్ హౌస్ అనేది భరణి నక్షత్రంలో పడినా, లేదంటే ఏ లగ్నం అయినా కానివ్వండి ఆ లగ్నాధిపతి కనుక భరణి నక్షత్రంలో ఉంటే, ఎగ్జాంపుల్ సింహలగ్నం, ఈ రవి లగ్నాధిపతి రవి భరణి నక్షత్రంలో కనుక ఉంటే జాతకుడి యొక్క జీవితంలో అకస్మాత్తుగా మార్పులు అనేవి జరుగుతాయి. అంటే లక్ ఫ్యాక్టర్ అనేది చాలా వరకు ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది, 90%. లేదు అంటే అంతవరకు బాగుంటే గనక దానికి భిన్నంగా ఏదో ఒకటి మార్పు అనేది ఉంటుంది. సూర్యుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే, భరణి నక్షత్రం అనేది మార్పుని, లైఫ్ అనేది మార్పుని సూచిస్తుంది. అందుకే సూర్యుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే తండ్రి జీవితంలో చాలా మార్పులు అనేవి వస్తాయి, చాలా సడన్ చేంజెస్ అనేవి వస్తాయి. అదే చంద్రుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే తల్లి జీవితంలో చేంజెస్ వస్తాయి. శని కనుక భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడికి ప్రొఫెషన్లో చాలా అన్ఎక్స్పెక్టెడ్ మార్పులన్నీ వస్తాయి. ఏ గ్రహమైనా ఆ పలానా సిగ్నిఫికేషన్స్ సూచించే గ్రహం భరణిలో ఉన్నప్పుడు వ్యక్తి జీవితంలో అనేక స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాడు. సూర్యుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తండ్రి తన లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తాడు. అదే చంద్రుడు కనుక ఉంటే తల్లి తన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తుంది. మూడవ ఇల్లు భరణి నక్షత్రంలో ఉంటే, అంటే కుంభలగ్నం అయ్యి మూడవ ఇల్లు గనక, లగ్నం కుంభలగ్నమై మూడవ ఇల్లు గనక భరణి నక్షత్రంలో పడితే, లేదు అంటే తృతీయాధిపతి ఏ లగ్నమైనా కానివ్వండి, తృతీయాధిపతి ఎగ్జాంపుల్ కన్యా లగ్నానికి తృతీయాధిపతి కుజుడు. ఈ కుజుడు భరణి నక్షత్రంలో ఉన్న తమ్ముళ్ళు లేదా చెల్లెళ్ళ జీవితంలో అనేక కష్టాలు, చాలా లైఫ్లో స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తారు. అండ్ భరణి నక్షత్రంకి సీక్రెసీ మెయింటైన్ చేయడం అనేది మెయిన్ ప్రధాన లక్షణం. భాగ్యాధిపతి కనుక భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తండ్రి తన జీవితంలో చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. చాలా తను మెయింటైన్ చేసినవి జాతకుడికి తెలుసుకోలేడు. అదే తల్లి ఉంటే సేమ్ తల్లికి మూడవ ఇల్లు భరణి నక్షత్రంలో ఉన్న, లేదు అంటే తృతీయాధిపతి భరణి నక్షత్రంలో ఉన్న తమ్ముళ్ళు చెల్లెళ్ళు తన పర్సనల్ లైఫ్, తను సీక్రెట్గా మెయింటైన్ చేసేటటువంటి విషయాలు కానీ, తన పర్సనల్ లైఫ్ కానీ జాతకుడు తెలుసుకోలేడు. తెలుసుకోవాలని ఆలోచన రాదు, తెలుసుకోవాలన్నా తెలుసుకోలేడు. అండ్ భరణి నక్షత్రానికి ఇంకో ముఖ్య లక్షణం తక్షణం శిక్ష అనేది పడిపోతుంది చేసిన కర్మకే. అంటే సూర్యుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే తండ్రి ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ చిన్న తప్పు చేస్తే దానికి సంబంధించినటువంటి శిక్ష వెంటనే పడిపోద్ది. అదే చంద్రుడు ఉంటే తల్లికి శిక్ష వెంటనే పడిపోద్ది. కుజుడు ఉంటే సోదరుడు, శుక్రుడు ఉంటే భార్య. ఇలా వీళ్ళకి వాళ్ళు చేసినటువంటి కర్మలకి వెంటనే ఆ శిక్ష అనేది పడిపోద్ది. నెక్స్ట్ ఈ జాతకుడికి మార్పులు సంభవించేటటువంటి సంవత్సరాలు 27, 38, 42, 56. భాగ్యాధిపతి కనుక భరణి నక్షత్రంలో ఉంటే ఈ చెప్పినటువంటి 27, 38, 42, 56 సంవత్సరాల్లో జాతకుడికి అన్ఎక్స్పెక్టెడ్గా లక్ అనేది కలిసి వస్తుంది. సప్తమాధిపతి కనుక భరణి నక్షత్రంలో ఉంటే వ్యక్తి
లేదా ఆ జాతకుడి యొక్క భాగస్వామి చాలా ఎమోషనల్గా, చాలా కోరికలు ఎక్కువతో ఉంటారు. చంద్రుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క మనస్సు ఎక్కువ వాంఛలతో నిండి ఉంటుంది. అంటే సంపాదన, పేరు, సొసైటీలో రెస్పెక్ట్ కావాలి, సొసైటీలో అందరూ నాకు గుర్తించాలి, లేదంటే చూసిన వస్తువు నచ్చితే అది ఎలాగైనా కొనేయాలి, ఇలాంటివి. అయితే ఇది ఏకాదశి రోజున కనుక పుట్టిన వారికి ఇంకెక్కువ ప్రభావితం చూస్తుంది. భరణి నక్షత్రంలో గనక వ్యక్తులు వ్యక్తిగత జీవితానికి లేదా సామాజిక న్యాయం కోసం పోరాడారు, ఫైట్ చేస్తారు. చంద్రుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే ఆ జాతకుడు సొసైటీలో ఏదో చేంజ్ తీసుకొద్దాం అనేటటువంటి విషయాలకి ఎక్కువ ఫైట్ చేస్తాడు. సూర్యుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తండ్రి లేదా జాతకుడి కుటుంబం గురించి లేదా సమాజం గురించి ఏదో మార్పు తీసుకొద్దాం అనేటటువంటి కుతూహలం ఎక్కువ ఉంటుంది. గురుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క గురువు సమాజాన్ని మార్చేటటువంటి శక్తిని కలిగి ఉంటాడు. సమాజాన్ని మార్చేటటువంటి సొసైటీని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి వ్యక్తి అయి ఉంటాడు. అలాంటి గురువు ఈ జాతకుడికి దొరుకుతాడు. శని కనుక భరణి నక్షత్రంలో ఉంటే ప్రొఫెషన్లో మార్పుననేది సూచిస్తుంది. భరణి నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉంటే వారు ఏదైనా అంశాన్ని చాలా డీప్గా రీసెర్చ్ అనేది చేస్తారు. సూర్యుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే తండ్రి స్టాక్ మార్కెటింగ్లోని ఎక్కువ రీసెర్చ్ అనేది చేసి దాని నుంచి డబ్బు సంపాదించవచ్చు. అదే చంద్రుడు భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడు స్పిరిచువాలిటీ లేదా మెటాఫిజిక్స్ చాలా డీప్గా రీసెర్చ్ చేస్తాడు. అదే సప్తమాధిపతి కనుక భరణి నక్షత్రంలో ఉంటే జీవిత భాగస్వామి స్టాక్ మార్కెట్, ఫ్యాషన్ డిజైనింగ్ అనవచ్చు, లేకపోతే కాస్మోటిక్కి సంబంధించినటువంటివి, ఇలాంటివి వీటి గురించి ఎక్కువ రీసెర్చ్ అనేది చేయొచ్చు. భరణి నక్షత్రానికి ఇంకొక ముఖ్యమైనటువంటి లక్షణం ఫ్రీడమ్. వీళ్ళని ఎవరైనా అణిచివేతకు గురి చేయాలనుకుంటే వీళ్ళు అస్సలు సహించలేరు, వీళ్ళు ఒకరి దగ్గర బానిసలుగా ఉండలేరు. సూర్యుడు కనుక భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తండ్రి ఫ్రీడమ్ను కోరుకుంటాడు. చంద్రుడు భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడు ఫ్రీడమ్ కోరుకుంటాడు. అలానే జాతకుడి యొక్క తల్లి కూడా ఫ్రీడమ్ అనేది కోరుకుంటుంది, ఎవరికి లొంగనటువంటి మనస్తత్వం. సప్తమాధిపతి కనుక భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క భార్య ఫ్రీడమ్ కోరుకుంటుంది. నెక్స్ట్ భరణి నక్షత్ర వ్యక్తులకు ఈర్ష్య అనేది ఎక్కువగా ఉంటుంది. అది మిగతా పారామీటర్స్ కూడా చూడాలి, మిగతా కాంబినేషన్స్, గ్రహ దృష్టులు అన్నీ చూసి చెప్పాలి. ఇవి బేసిక్ పాయింట్స్ ఇవి. సూర్యుడు భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తండ్రి ఇతరుల విజయం చూసి చిన్న వాటికి కూడా కొంచెం ఆ జెలస్ అనేది ఫీల్ అవుతారు. చంద్రుడు ఉంటే తల్లి, సప్తమాధిపతి లేదంటే 7 వాయిల్లే భరణి నక్షత్రంలో ఉంటే లైఫ్ పార్ట్నర్. భరణి నక్షత్రం అనేది ఇంకొక ముఖ్యమైన లక్షణం, అందానికి ప్రాముఖ్యత ఇస్తుంది. సూర్యుడు భరణి నక్షత్రంలో ఉంటే తండ్రి అందంగా ఉంటాడు, చంద్రుడు భరణి నక్షత్రంలో ఉంటే తల్లి అందంగా ఉంటుంది. సప్తమాధిపతి కనుక భరణి నక్షత్రంలో ఉంటే లైఫ్ పార్ట్నర్ చాలా అందంగా ఉంటుంది. పంచమాధిపతి ఉంటే పిల్లలు, తృతీయాధిపతి ఉంటే సోదరులు, చెల్లెళ్ళు. భరణి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్ముతారు. భరణి నక్షత్రంలో ఏదైనా గ్రహం ఉండి ఆ గ్రహ దశ కనుక స్టార్ట్ అయితే ఆ వ్యక్తులకి క్రియేటివిటీ చాలా పెరుగుతుంది. నెక్స్ట్ పిల్లల సంరక్షణ అనేది భరణి నక్షత్రం యొక్క మరొక ముఖ్యమైనటువంటి లక్షణం. సూర్యుడు గనక భరణి నక్షత్రంలో ఉంటే జాతకుడి యొక్క తండ్రి పిల్లల్ని చాలా సంరక్షణగా, చాలా కేర్గా, చాలా ఆప్యాయతగా, ప్రేమగా చూసుకుంటాడంటే జాతకుడిని. ఒకవేళ చంద్రుడు ఉంటే తల్లే జాతకుడిని చాలా మమకారంతో ప్రేమగా చూసుకుంటుంది. భరణి నక్షత్రం యొక్క వ్యక్తి
ఆధ్యాత్మిక స్థాయిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే ఈ భరణి నక్షత్రంకి సంబంధించినటువంటి జాతకుడు యోగా, స్పిరిచువాలిటీ, ధ్యానం ఈ వీటిలో ఉంటే ఒకవేళ తిను స్పిరిచువాలిటీలో లేకుండా స్పిరిచువల్గా డెవలప్ అయ్యి ఉండకపోతే ఒకలా ఉంటుంది. ఒకవేళ స్పిరిచువల్గా ఉండి సాధన చేస్తే ఒకలా ఉంటుంది. అంటే స్పిరిచువల్గా లేకపోతే ఈ వ్యక్తికి భౌతిక సుఖాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ఒకవేళ స్పిరిచువల్గా ఉంటే స్పిరిచువల్ నాలెడ్జ్ల మీద రీసెర్చ్ చేయడం ఎక్కువ ఇంట్రెస్ట్, దాంట్లో డీప్గా ఉంటాడు. స్పిరిచువాలిటీ అసలు మినిమం టచ్ చేయకపోతే భౌతిక సుఖాల గురించి మాత్రమే తిరుగుతాడు. అంటే క్లబ్బులకి, పబ్స్కి, ఈ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. స్పిరిచువల్లీ టచ్ ఉండి సాధన చేస్తే మాత్రం మఠాలకి, లేదంటే ఆశ్రమాలకి, గురువుల దగ్గరికి ఈ స్పిరిచువల్లో ఎక్కువ తిరుగుతాడు. భాగ్యాధిపతి భరణి నక్షత్రంలో ఉంటే తండ్రికి చాలా లౌకికపరమైన కోరికలు ఎక్కువ ఉంటాయి, లేదంటే స్పిరిచువాలిటీ వీటిలో ఎక్కువ ఆసక్తి ఉంటుంది. పంచమాధిపతి కూడా భరణిలో ఉంటే జాతకుడి యొక్క పిల్లలకి లౌకికపరమైనటువంటి కోరికలు ఉంటాయి, లేదా క్షుద్ర విద్య వైపు, ఆకల్ట్ సైన్సెస్ వైపు కానీ, లేదంటే సమ్ నెగిటివ్ వీటి మీద, అంటే వామాచారం ఇలాంటి వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపుతారు. అభిరుచులు అనేది కూడా భరణి నక్షత్రానికి సంబంధించింది. ప్రజెంట్ జరుగుతున్నటువంటి దశ యొక్క నాదుడు భరణి నక్షత్రంలో ఉంటే ఆ జరుగుతున్నటువంటి దశలో ఆ జాతకుడు తన యొక్క అభిరుచులు నుండి సంపాదించడానికి ఇష్టపడతాడు. దాని నుంచి ప్రాఫిట్స్ వస్తే పేరు వస్తుంది. అంటే ఆ దశలో తన క్రియేటివిటీ పెరుగుతుంది. ఆ క్రియేటివిటీ ద్వారా లైక్ ఒక పెయింటింగ్ కానీ, లేదంటే డ్యాన్స్, మ్యూజిక్, ఫ్యాషన్ డిజైనింగ్ ఇలాంటి క్లాసులు చెప్పైనా అవ్వచ్చు, లేదంటే ఆ ప్రొఫెషన్ ద్వారా, ఈ హాబీస్ ద్వారా మనీ సంపాదించేటటువంటి పరిస్థితిని కల్పిస్తుంది.